అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి ప్రాణాలతో బయటపడ్డం అంటే మామూలు విషయం కాదు అసలు. నేను 7th క్లాస్‌లో ఉన్నప్పుడేమో అనుకుంటా. మా మమ్మీ ఒక ఫంక్షన్‌కెళ్ళింది. మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఊరికనమాట. ఆ చిన్న చెల్లెని తీసుకొని అమ్మ ఒకతే ఫంక్షన్‌కెళ్ళిందనమాట. ఇంకా నేను, డ్యాడీ, చెల్లి అయితే ఇంట్లోనే ఉన్నాము ఇక్కడ హైదరాబాద్‌లోనే. ఇంకా ఫంక్షన్‌కి ముందు రోజు ఎళ్ళింది. ఫంక్షన్ రోజు ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే వచ్చేస్తా అని చెప్పింది. కానీ ఫంక్షన్స్ అంటే అనుకున్న టైంకి అవ్వవు కదా! కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ఆ టైంలో బయలుదేరి సిటీకి రావాలంటే బాగా లేట్ అయిపోతుందని చెప్పేసని నెక్స్ట్ డే వస్తానని ఫోన్ చేసింది. అంతే ఇంక మా నాన్న కోపం వచ్చేసింది. మామూలుగా ఉంటే అర్థం చేసుకుంటారు కానీ ఇంకా తాగితే అసలు మన మాట విన్నారు కదా. ఇంకా ఆ టైం అయినా సరే ఎంత లేట్ అయిపోయినా సరే ఇంకా నేను మళ్ళీ ఊరెళ్ళి ఇంకా మమ్మీని చెల్లిని తీసుకొని వస్తానని చెప్పేసి అని ఆటో అయితే తీసి స్టార్ట్ చేసింది అనమాట. తను ఇక్కడ నుంచి హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పుడే ఆల్మోస్ట్ టైమ్ 10-10:30 అయిపోయింది. ఆ నైట్లో ఊరైతే వెళ్ళడం స్టార్ట్ చేసిండు ఆటో తీసుకొని. ఇంకా అక్కడికి రీచ్ అయిపోయేసరికి 1 ఏమో అయిందంట. ఆల్రెడీ అక్కడికి రీచ్ అయ్యేసరికి చాలా నైట్ అయిపోయింది, మిడ్ నైట్ అయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వెళ్తురు కానీ ఇప్పుడు వద్దు అని అంటే ఎవరు ఎంత చెప్పినా వినలేదంట. ఇంకా అట్లా వస్తుంటేనే ఒక యాక్సిడెంట్ అయితే అయిందనమాట. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. ఇలా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.